మన జీవితంలో మనం ఏది చూస్తే అదే కనిపిస్తుంది. మనం పాజిటివ్‌గా చూస్తే పాజిటివ్‌గానే కనిపిస్తుంది. అదే మనం నెగెటివ్‌గా చూస్తే అన్నీ నెగెటివ్‌గానే కనిపిస్తాయి. అది మనం ఆలోచించే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. చూడండి, మనం ఎవరైనా ఇష్టం లేని వాళ్ళ గురించి ఆలోచించామనుకోండి, మనకన్నీ నెగెటివ్‌గానే అనిపిస్తాయి వాళ్ళు ఏం మాట్లాడినా. అదే మీరు మంచిగా మీకిష్టం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఎవ్వరైనా అవ్వనివ్వండి, వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా, లేదంటే వాళ్ళెంత తప్పుగా అనుకున్నా, వాళ్ళు మనకిష్టం కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళు మనకెలా అనిపిస్తుందంటే, వాళ్ళు మాట్లాడేది తప్పుగా అనిపించదు. అదే ఇష్టం లేని వాళ్ళు మాట్లాడితే డెఫినెట్‌గా మనకి వాళ్ళు మన కోసం మంచి చెప్పినా కూడా చెడ్డగానే అనిపిస్తుంది. కాబట్టి అందరిని ప్రేమిద్దాం, అందరితోని మంచిగా ఉందాం, అందరిని ఇష్టపడదాం. అప్పుడు మనకి ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్ ఉండదు. అందరూ హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం.